బుడగలు. మంచి మంచి పిల్లల కోసం అందమైన బుడగలు. జాగ్రత్త, జారి ఎగిరిపోతాయి. బుడగా బుడగా ఎగురు ఎగురు. ఎగిరే బుడగలు. బుడగా బుడగా. ఓకే ఓకే, ఏడవక టొక్కి. తీసుకో, నువ్వు పట్టుకో. గట్టిగా పట్టుకో టొక్కి. టొక్కి, నేను చెప్పాను కదా టైట్ గా పట్టుకోమని. ఏం జరిగింది పీకు? అమ్మా చూడు, టోకీ అన్ని బుడగల్ని పైకి ఎగిరేసింది. పాపా ప్యారీ, మీరా బుడగల్ని కిందకి తీసుకురాగలరా? అదెంత చిటికలో తీసుకురాగలను. వచ్చేయండి వచ్చేయండి, కిందకొచ్చేయండి. వచ్చేయండి వచ్చేయండి. ఓహో, గాలికి బుడగలు ఇంకా దూరంగా ఎగిరిపోయాయి. ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనమే ఎగిరే బుడగల్ని తయారు చేద్దాం. అదెలాగమ్మా? మనం వేడి గాలి ఉన్న బుడగల్ని చేద్దాం. ఆహా, చాలా చక్కటి ఐడియా. పదండి తయారు చేద్దాం. పాపా ప్యారీ, ఒక పెద్ద తట్ట తీసుకొస్తారా? నేను మందంగా ఉన్న బట్టని తీసుకొస్తాను. పీకుటూకి, ఇంటి వెనకాల నుండి కర్రలని, తాడుని తీసుకురండి. ఇప్పుడు మనం ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఎగురుతావా అమ్మా? ఎగురు ఎగురు ఎగురు. పాపా ప్యారీ, ఇప్పుడు మీరు వేడిగాలి కోసం మంటను తయారు చేయండి. నేను ఇలా వెళ్ళి ఇలా వస్తాను. పిల్లలు, ఎగరడానికి రెడీనేనా? మనం బుడగలో ఎగురుతున్నాం. టోకీ ఎగిరే, పీకు ఎగిరే. గాలిదేవుడా రారా, మమ్మల్ని ఎగిరేసుకుపోరా, అందమైన బుడగని దూరం దూరం తీసుకుపోరా. నానా నానా, నేను కూడా గడ్డం గీసుకోనా?
మ్మ్హ్. వద్దు టూకీ, రేజర్ పెట్టుకోకు, చెయ్యి కోసుకుంటుంది. సరే అమ్మ ప్యారీ, ఇంకా బజారుకి వెళ్ళి సామాను తీసుకొద్దాం. పీకు ఇంట్లోనే ఉండు. ఇక టూకీని జాగ్రత్తగా చూసుకో. మేము వెంటనే వచ్చేస్తాం. సరే అమ్మా. సరే. నేను కూడా కొంచెం గడ్డం తీసుకొని చేస్తాను. వద్దు వద్దు టోకీ, ఇది పిల్లల కోసం కాదు. మేమే కూడా కాదు. మీరిద్దరూ దూరం నుంచి చూడండి, సరేనా? ముందు కొద్దిగా నరగా, తర్వాత నెమ్మదిగా గడ్డానికి రాసుకోవాలి. ఎంత సాఫ్ట్ గా ఉందో. మేము వచ్చేసాం. అరే, ఇంత త్వరగా వచ్చేసారు. పీకు, ఏంటి అల్లరి చేస్తున్నావా? టూకీ ఎక్కడుంది? తన బాత్రూమ్ లో ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. టోకీ బహుశా బయటకు వెళ్ళిపోయినేమో. టోకీ బహుశా బెడ్రూమ్ లో ఉందా? టోకీ ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఇది ఎవరు? అరే, టూకీ ఎక్కడుంది? ఇక్కడుంది. టోకీ, నీకు చెప్పాను కదా నిన్ను షేవింగ్ క్యాన్ ని ముట్టుకోవద్దని. అదా విషయం ఇదన్నమాట. పీకు, షేవింగ్ పిల్లలాడుకునే ఆట కాదు. సారీ నాన్న. పీకు టూకీ ఆడారు గడ్డమాట. నురగల నుంచి బయటికొచ్చింది టూకీ ప్యారీ. పీకు, టూకీ, ఈరోజు అతిథులు రాబోతున్నారు. మేం కొన్ని సామాన్లు కొనడానికి వెళ్తున్నాం. అప్పటి వరకు ఇద్దరూ మీ హోంవర్క్ పూర్తి చేసేయాలి. అలాగే హాల్ని శుభ్రంగా ఉంచాలి. మేము ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ఓకే. దీన్ని తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టు పీకు. టోకీ, ఇదేమిటి? గోడ మొత్తం పాడు చేసేసావ్. ఓహో, ఇప్పుడు అతిథులు కూడా వచ్చేస్తారు. టూకీ, డ్రాయింగ్ బుక్ లో కలర్ చెయ్యాలి కానీ గోడలపై కాదు. నాన్న ప్యారీ, మీ దగ్గర ఆ పెద్ద తాడు ఉంది కదా, ఇంకా నా టూల్ బాక్స్. పీకు,
సుత్తిని తీసుకురా. నాన్న ప్యారీ, మీరు కొన్ని మేకులు తీసుకోండి. ఆ, హ్మ్. నాన్న ప్యారీ, హ్మ్. ఆ తాడు పట్టుకోండి. హ్మ్. 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 హా, అయిపోయింది. అరే భలే అమ్మ ప్యారీ, ఇదిప్పుడు పెయింటింగ్ అయిపోయింది. భలే టూకీ, చాలా బాగుంది. వారేవా. హా, ఇప్పుడు చూడ్డానికి చాలా బాగుంది కదమ్మా. నిజంగానే పీకు. టోకీ, ఇప్పటికిది బావుంది, కానీ ఎప్పటికైనా నీకు డ్రాయింగ్ చేయాలనిపిస్తే ఈ ఫ్రేమ్ లోపలే చెయ్యాలి. హా? హ్మ్. పదండి, ఈ రోజు నుంచి పెయింటింగ్ ఇక్కడే ఉంటుంది. హా, టోకీకి ఇంకో కళాఖండం దొరికేంత వరకు. హ్మ్. అమ్మా అమ్మా, చూడు నాకేం దొరికిందో. చేపల్ని పట్టేవాళ్ళా. అరే, ఇది దోమతెరా. దోమల్ని పట్టుకోవడానికా? కాదు కాదు, దోమల నుంచి తప్పించుకోడానికి. దీనిని నిద్రపోయేటప్పుడు బెడ్కి 4 వైపులా కడతారు. టెంట్ లాగానా? అవును, ఇంచుమించు అలాగే. వావ్! పదండి పదండి, ఈ రోజు మనం ఈ టెంట్ ఆట ఆడుకుందాం. అరే, ఇక్కడ ఏం ఆట ఆడుతున్నారు? ఈ రోజు మేము టెంట్ ఆడుకుంటున్నాం. నాన్న, మీరు కూడా ఆడతారు కదా? టెంట్. అరే వా, ఇది సరదా అయిన ఐడియా. మనం టెంట్ లోపల కూర్చుని టీ తాగి టిఫిన్ తినొచ్చు. సరే సరే, పదండి, ఈ దోమతెరని బయట కడదాం. హ్మ్. ఇలా తాడుని పైకి విసిరేసి, హా, పట్టుకున్నా. ఎస్! శబాష్. ఇప్పుడు ఆ ముడిని విప్పే పీకు. ఇక ఇది చివరి ముడి. భలే 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 టెంట్ వేశాం. ఈ సందర్భంలో వేడి వేడి టిఫిన్ తిందాం. టెంట్ లోపల హ్మ్. 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 టెంట్. చాలా బాగుంది కదా? ఇంటి ఎదురుగా ఇంకా ఇల్లు. అవును, పడుకొని ఆకాశాన్ని చూద్దామా? భలే, ఆకాశం ఎంత పెద్దదిగా కనిపిస్తుందో. అవును, ఆకులు పూలు కూడా.
దోమతెర ఇవాళ పూలు ఆకులు పడని తెరగా మారింది. అయిపోయింది. జ్యూస్ ని పూర్తిగా తాగేటోకి ట్రైన్ పాగిపోతుంది. టూకీ నాతో రా, నీ తేనెపూలు రాకుండా చేస్తాను. ఎత్తుకోనా? వెల్లకిలా పడుకొని కాళ్ళు పైకెత్తాలి. ఎడమవైపు స్ట్రైట్, కుడివైపు స్ట్రైట్. ఇంకొకసారి చెయ్యి. ఎడమవైపుకి స్ట్రైట్, కుడివైపు స్ట్రైట్. పర్వాలేదే, తేనుపు ఆగిపోయింది. అరే, ఇది నయం కావడం లేదే. దీనికి ఏం చేయాలో నాకు తెలుసు. టూకీ, నీ కడుపులో ఆవుంది. ఆగు, నేనిప్పుడే చెక్ చేస్తాను. ఖచ్చితంగా ఆవే ఉంది. టూకీ ప్యారీ, ఈ నూనెను ఒక్కసారి పెట్టానంటే వెంటనే తగ్గిపోతుంది. అరే, నీ పొట్టెలో సింహం ఉంది. మళ్ళీ చెక్ చేయనా? సింహం. పీకు, టూకీని ఆట పట్టించకు. నువ్వు కాస్త ఆగు టూకీ, నేను అల్లం నీళ్లు తీసుకొస్తాను. కోతి. గాడిద. అయినా టూకీ, టూకీ. అరే, అరే, నీ త్రేన్పు తేనెపు. కానీ ఎలా ఆగింది? కోతి. అరే, నా బాల్ ఏమైపోయింది? ఏమైంది పీకు? నాన్న, నా బాల్ కనిపించడం లేదు. ఈ రూమ్లో నువ్వు కూడా కనిపించకుండా పోతావు. సరే, ఇప్పుడు బొమ్మల్ని అందంగా సర్దు చూద్దాం. అరే, ఏంటి నాన్న, ఆ పనులన్నీ తర్వాత చేస్తాను. ఆ బాల్ మాత్రం చేతికి దొరికితే చాలు. మమ్మీకి కోపం వస్తుంది. తనొచ్చేలోపు బొమ్మలన్నీ సర్దిపెట్టు. సర్ది పెడతాను నాన్న. దొరికింది. ఇప్పుడు దీని బ్యాట్ ఎక్కడ పెట్టేశాను? పీకు, పీకు. నేను నా గదిలో లేను. పీకు, నిన్ను ఇందాకటి నుండి పిలుస్తున్నాను. మీరు నన్ను కనిపెట్టేశారు. పీకు. అలాగా? అంటే మనం దాగుడు ముద్దలు ఆడుకుంటున్నావా? నాకు చెప్పనే లేదు. కానీ నువ్వెందుకని ఇంత టెన్షన్గా ఉన్నావు? అది నా బ్యాట్ కనిపించడం లేదు. సరే పీకు, నీ పక్కన కొండలా ఉండేది ఏంటిది? కొండ.
పీకు ఇవన్నీ నీటిగా సర్ది చూద్దాం. బ్యాట్ కాదు కదా, ఇక్కడ ఏమీ దొరకదు. సారీ అమ్మా, నేను ఇవన్నీ శుభ్రం చేయాలనుకున్నాను. ఇప్పుడు నీకు బ్యాట్ కావాలంటే ముందు నీ రూమ్ని శుభ్రం చెయ్యి. బ్యాట్ లేకపోతే ఆడుకోలేవు కదా. ఓకే అమ్మా. టూకీ, నువ్వేం చేస్తున్నావు? వస్తువుల గుట్ట. అరే లేదు లేదు, మళ్ళీ గుట్ట చేసే ఐడియా నాకు లేదు. ఇలా చూడు, నేను నీకు వస్తువులన్నీ ఇస్తాను, నువ్వు వాటన్నిటిని బాక్స్ లో వేసేయి. ఓకే సరే. కార్, కార్, డాల్, డాల్, డైనో, డైనో, బుక్, బుక్. అరే బ్యాట్ కూడా దొరికింది. భలే సర్దేశారే. చాలా మంచి పని చేశారు పిల్లలు. ఇలా చూడండి, నా క్రికెట్ క్యాప్. ఎన్ని రోజులుగా వెతుకుతున్నాను. ఇప్పుడు ఇది నా సొంతం. ఇప్పుడు బ్యాటు బాల్ రెండూ దొరికాయి. రండి మనందరం కలిసి ఆడుకుందాం. అమ్మా అమ్మా, ఈ పూల్ కూడా అందులో పెట్టవా? నువ్వే పెట్టి చూడు పీకు. అలాగే. 1 2 3 4. చాలు, 4 చాలా ఎక్కువ. 5 6 7 8. సారీ సారీ అమ్మా. అందుకే వద్దన్నాను. పూలకుండి కాస్త విరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం పీకు? మనం కొత్తది కొనుక్కుందాం. కానీ ఇది మనందరికి చాలా ఇష్టమైన పూలకుండి కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలమ్మా? సరే రండి, మనందరం దీన్నే అతికిచ్చి చూద్దాం. కానీ ఎలా? ట్రై చేసి చూద్దాం. ట్రై ట్రై ట్రై. పీకు, టూకీ, సేఫ్టీ గ్లౌస్ వేసుకున్నాను. సరే పిల్లలు, ఇప్పుడు దీన్ని అతికిద్దాం. అందుకేం కావాలో నాకు తెలుసు. మనకు కావాల్సింది కాస్త మట్టి, ట్రై, కొంచెం నీళ్ళు, ట్రై, కొంచెం గ్లూ, ట్రై. టూకీ, ఇవన్నీ ఎలా అతికించగలవు? ట్రై చేసి చూస్తే తప్పులేదు కదా పీకు. సరే సరే, వీటన్నిటిని కలిపి పేస్ట్ చేసి చూద్దాం. టడా! టడా! టాటా! అన్నట్టు ఈ పూలకుండి ఎక్కడి నుంచి వచ్చింది? టాటా పూలకుండి. పాత పూలకుండికి బదులుగా కొత్తది. నాకు ఇదే కావాలి. వా, చూశారా, నా పువ్వులకి కొత్త ఇల్లు దొరికింది. 1 2 3 1000 పువ్వులు. టూకీ, బిస్కెట్స్ తింటావా? పిక్కీ.
గట్టిగా పట్టుకో సరేనా? అరే అరే పర్వాలేదు టోకీ, మనం నీళ్లు పోసి తుడుద్దాం. ఉండు, నేను వాటర్ తెస్తాను. ఇది సరదాగా ఉంది కదా, అచ్చు క్లే లాగా. ఇది నా బొమ్మ. పీకు టోకీ, మీరిద్దరిక్కడ ఏం చేస్తున్నారు? బొమ్మలు. మేము దీన్ని శుభ్రం చేస్తున్నామమ్మా, కానీ ఇది చేతికి బాగా అతుక్కుంటోంది. క్లే. క్లే కాదు టోకీ, పిండి. నువ్వెక్కువ నీళ్లు పోసావు పీకు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం? పిండితో పాము చేద్దామా? పిండితో పావా? ఈరోజు ఈ పిండితో పూరీ చేయబోతున్నాం. ఆలస్యం ఎందుకు, అందరం కలిసి పూరీలు చేద్దాం. వంకరగా రాకూడదు, చక్కగా చేయాలి. కానీ నా పూరి అలా రావడం లేదు. ఏది చూపించు. భలే, ఈ షేపు కూడా బానే ఉంది. అలాగే చేస్తూ ఉండు, దానంతరదే గుండ్రంగా వస్తుంది. ఆగు, ఇప్పుడు దీనికి 2 కళ్ళు పెడితే పెళ్లిలాగా ఉంటుంది. అరే, నేను ప్రయత్నిస్తాను. పిల్లి, సింహం, ఏనుగు దంతం, డాగి, డైనో. భలే చేశావు. నేను కూడా అలాగే ట్రై చేస్తాను. నేను చేశాను చంద్రుడు, ఇది సూర్యుడు, భూమి. నాన్న, నీవన్నీ రౌండ్ గానే ఉన్నాయి. ట్రై చేయండి, మీకు కూడా వంకరగా వస్తుంది. వంకర టింకరా. ఒక పౌర్ణమి రాత్రిలో ఒక ఎలుగుబంటి. ఎలుగుబంటి వెనక వైపు నుంచి వచ్చి ఒక ముసలి దాడి చేసిందట. దాన్ని పీకు కొరికి తినేసింది. అమ్మా అమ్మా, మేము కూడా నీతో పాటు నీ బొమ్మల వర్క్ షాప్ కి రావచ్చా? పీకు, టోకీ, నేను ఓ పని మీద వెళ్తున్నాను. వర్క్షాప్ గోడలపై పెయింటింగ్ చేయించాలి. అది పిల్లలు ఆడుకునే ప్రదేశం కాదు. అరే, మేము మంచి పిల్లలుగా ఉంటాం. మేము అస్సలు అల్లరి చేయము. ఓకే, పదండి. పీకు, టోకీ, బుద్ధిగా ఒకే చోట కూర్చోవాలి. అక్కడే ఆడుకోవాలి. పిల్లలు, పెయింటింగ్ అయిపోయింది. వద్దు టోకీ, ఇంకా తడిగా ఉంది. చేతులు పెట్టద్దు. సరే, నేనివన్నీ లోపల పెట్టొస్తాను. ఈ లోపల గోడల్ని ఆరనివ్వండి, సరేనా? సరే సరే సరే. పదటోకి, ఇప్పుడు గోడలు ఆరిపోయాయి. చెక్ చేయి. ఏం చేసావు నువ్వు? అలా కాదు, నాకు అంటుకుంటుంది. ఆహా, నాకు పెయింట్ అంటించావా?
పీకు, టోకీ. టోకీని మొదలు పెట్టిందమ్మా. మీరిద్దరూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నేను చెప్పానుగా పెయింట్ ని ఆరనివ్వండి అని. సారీ అమ్మా, తప్పు చేశాను. పెయింట్ ఆరిపోయిందనుకున్నావమ్మా. సారీ సారీ. ప్రామిస్ చెయ్యండి మళ్ళీ ఇలాంటి పని చెయ్యము అని. ప్రామిస్. పదండి, ఇప్పుడు దీనిని బాగు చెయ్యాల్సి ఉంటుంది. పీకు, కాస్త బ్రష్ని ఆ పచ్చరంగు పెయింట్ని తీసుకురా. జరిగింది ఒక పొరపాటు, అయింది ఒక పూల బాట. స్కూల్ నుంచి వచ్చేసావా పీకు? పద, కాళ్ళు చేతులు కడుక్కో. నేను పీకుని కాదు, నేను రోబోని. రోబో కాళ్ళు చేతులు కడుక్కోదు. రా పీకు, వచ్చి భోజనం చెయ్యి. నేను రోబోట్ని. సరే పీకు, సరిగ్గా భోజనం చెయ్యి. పీకు, ముందు నీ హెల్మెట్ని తీసేసేయ్, ఆ తర్వాత భోంచేయి. రోబో ఇలాగే భోజనం చేస్తుంది. రోబోకి షార్ట్ సర్క్యూట్ అయింది. పీకు, బట్టల్ని లోపలికి తీసుకెళ్ళు. చెప్పండి, పీకు రోబోకి ఏం పనుంది? ఓహో, పీకు టోకీ, మీరిద్దరూ ఇంకా రోబోలాగానే ఉన్నారా? దీన్ని పట్టుకో పీకు. పీకు, వీటిని జాగ్రత్తగా పట్టుకో. పద, ఇంకా చాలా ఎక్కువైంది రోబో ఆట. రోబో ఇలాగే పట్టుకుంటుంది. అమ్మా ప్యారీ, మన పిల్లలు రోబోలైపోయారు. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. అరే పిల్లలు, ఇంకా నిద్రపోలేదా? రోబో కాలు ఇరుక్కుపోయింది. రోబో వెనక్కి
ఆ అలాగా అయితే రోబో కాళ్ళని రిపేర్ చెయ్యాలి. హ్మ్. ఇక్కడ ఇక్కడ, ఇక్కడ ఇక్కడ